చంద్రబాబు ఊహించినట్టే జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ నేతల్ని కట్టడి చేయకపోతే ఎలాంటి ముప్పు ఉంటుందో వెల్లడవుతుంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని ఇప్పటికే ప్రభుత్వం అనేక కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఒకదాని తర్వాత ఒకటన్నట్టుగా పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ కేసుల పరంపర నడుస్తుంది. ఇలాంటి కేసుల మధ్య కూడా మిథున్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపిస్తుంది. తన పట్టు మరింత పెంచుకునే దిశలో సాగుతున్నట్టు స్పష్టమవుతుంది. తాజాగా టీడీపీకి రాజంపేట ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యం ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోబోతున్నారు. సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ మారడం వెనక మిథున్ రెడ్డి చాలా క్రియాశీలకంగా పనిచేసినట్టు కనిపిస్తుంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజంపేట నియోజకవర్గంలో కీలకమైన బలిజ కులానికి చెందినటువంటి నాయకుడిని ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ వైపు మళ్లించుకోవడంలో మిథున్ రెడ్డి సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. మిథున్ రెడ్డి ఎత్తులకు తగినంత పై ఎత్తులు వేయడంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయినట్టుగా స్పష్టమవుతుంది. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకపోతే మిథున్ రెడ్డికి ప్రత్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం బరిలో దిగాల్సి ఉంది. అలాంటి తన ప్రత్యర్థిగా ఏడాది క్రితం వరకు సాగినటువంటి నాయకుడిని ఇప్పుడు ఏరి కోరి తన పార్టీలోకి మిథున్ రెడ్డి ఆహ్వానించడం ద్వారా చాలా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలతో సాగుతున్నటువంటి తీరు స్పష్టమవుతుంది. ఇప్పుడు సుగవాసి సుబ్రహ్మణ్యం రాక తర్వాత రైల్వే కోడూరు చెందినటువంటి మరొక కీలక నేత కూడా వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రైల్వే కోడూరు, రాజంపేట 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగినటువంటి నాయకుడు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. చాలా కాలంగా టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు అనేటువంటి రీతిలో కలత చెందుతున్నారు. తన ప్రత్యర్థులకు ప్రాధాన్యత ఇస్తూ తనను పక్కన పెట్టేస్తున్నారు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అలాంటి సీనియర్ నాయకుడికి కూడా ఇప్పుడు మిథున్ రెడ్డి ఎరవేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు సుగవాసి కుటుంబం వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత రైల్వే కోడూరు నాయకుడు కూడా కండువా కప్పుకునేందుకు అడుగులు వేస్తారు అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ శిబిరంలో కలకలం రేపుతుంది. అధికారం ఉంది, అనుభవమైన మెజార్టీతో గద్దెనెక్కారు, ఇప్పటి వరకు ఎటువంటి డోకా లేదు అనేటువంటి రీతిలో ధీమాగా ఉన్నటువంటి టీడీపీ నేతలకు ఈ పరిణామాలు కలత చెందేందుకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా బలిజ కులస్తులు ఒక్కొక్కరిగా తెలుగుదేశం పార్టీని వీడితే రాయలసీమ వ్యాప్తంగా ముఖ్యంగా కడప, అనంతపురం, చిత్తూరు ఇలాంటి జిల్లాల పరిధిలో పెద్ద ఎదురు దెబ్బ తప్పదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. అలా బలిజల్ని మొత్తం దూరం చేసుకుంటున్నటువంటి ధోరణి ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలంగా బలిజలు పట్టుకొమ్మలా కనిపించారు. అనేక ఎదురు దెబ్బలు తిన్నటువంటి ఎన్నికల్లో కూడా బలిజలు టీడీపీ పక్షాన నిలబడ్డారు. అలాంటి సమయంలో ఇప్పుడు బలిజ నేతలు ఒక్కొక్కరిగా దూరం అవుతున్నటువంటి తీరు టీడీపీని కలవరపరిచేటువంటి వ్యవహారం. ఇలాంటి దీర్ఘకాల ప్రయోజనాలను ఊహించే మిథున్ రెడ్డి ఈ రీతిలో వ్యూహాత్మకంగా కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి ఎత్తులని కట్టడి చేయలేకపోవడం ద్వారా టీడీపీ తన పేలవమైనటువంటి వ్యవహారాన్ని చాటుకున్నట్టుగా స్పష్టమవుతుంది. మిథున్ రెడ్డిని ఎంతగా కట్టడి చేయగలిగినా ఇలాంటి పరిణామాల ద్వారా తమకే ఎదురు దెబ్బతీస్తున్నటువంటి తీరుతో టీడీపీ అధిష్టానం కూడా పునరాలోచనలో పడ్డట్టుగా కనిపిస్తోంది.